ఇంత ఆనందంగా ఇంత ఏపీ కొత్త రంగులతో ముందుకెళ్తుంది. పవన్ కళ్యాణ్ గారికి కూడా అన్ని ప్రశంసలు అందుతున్నాయి. అంటే యావత్ దేశం నుంచి అందుతుంది అనుకోవచ్చు సార్. కానీ ఇంత జరుగుతుంటే కుటుంబంలో ఒక చిన్న కలహం వచ్చింది. అదంతా కూడా నెటిజన్స్ లైక్ అన్నట్టుగా మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యామిలీ అని నడుస్తుంది. మరి ఈరోజు సాయి ధర్మ తేజ్ చేసిన ఒక్క చిన్న పని వల్ల అది నిప్పు రాచుకుందా అన్నట్టు అనిపిస్తుంది. అంటే అన్ఫాలో చేయడం అంటే తన అంటే కుటుంబ సభ్యుడు కదా, ఒక్కసారిగా అల్లు అర్జున్ ఫ్యామిలీ మెంబర్స్ మొన్నే లెఫ్ట్ అయిపోయారు. ఆల్ ఫ్యామిలీ గ్రూపుల్లో మొన్నే లెఫ్ట్ అయిపోయారు. ఎప్పుడైతే మనకి మన ఆయన ఒకటి వెళ్ళారు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఫ్యామిలీస్ ఆల్రెడీ లెఫ్ట్ అయ్యారు. ఎందుకంటే మన వాళ్ళు ఆ 10 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు. మా మామయ్య 10 సంవత్సరాల నుంచి నా తమ్ముడు కష్టపడుతున్నాడు. 10 సంవత్సరాల నుంచి మొత్తం టోటల్గా రాత్రినగా ఒక రాక్షస పాలన, ఒక సైకో పాలన పోగొట్టడానికి వెళ్తుంటే అదే గవర్నమెంట్కి మళ్ళీ సపోర్ట్ చేసి ప్రజలను ఇబ్బంది పెట్టాలని చూసిన వ్యక్తి మనవాడైనా పరాయివాడే లెక్క. మా బయటవాడు మనకు సపోర్ట్ చేసిన వ్యక్తి బయటవాడైనా మనవాడి కింద లెక్క మనకు సపోర్ట్ చేసేవాడు. దాంట్లోనే అర్థం ఉంది. అందుకనే అల్లు అర్జున్ గారు ఆ రోజు ఎప్పుడైతే వెళ్ళారో ఆ రోజు ఫ్యామిలీలో ఆల్రెడీ బిఫోర్ 1 year నుంచి ఏదైనా డిస్ప్యూట్స్ ఉండొచ్చు. ఆల్రెడీ అల్లు ఫ్యాన్స్ అని సపరేట్గా పెట్టుకుంటాను అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. కానీ ఏది ఏమైనా ఇంటికి పెద్ద చిరంజీవి గారు, ఇంటికి పెద్ద మెగాస్టార్ చిరంజీవి గారు, మెగాస్టార్ మృక్షం నుంచి వచ్చారు. అల్లు రామలింగయ్య గారు అల్లుడిగా ఆయన్ని ఒప్పుకోవచ్చు, అల్లు రామలింగయ్య గారు మనవడిగా ఆయన్ని ఒప్పుకోవచ్చు, అల్లు రామలింగయ్య గారు మనవడిగా రామ్ చరణ్ గారిని ఒప్పుకోవచ్చు. అల్లు రామలింగయ్య గారు కొడుకుగా అల్లు అరవింద్ గారు అంటే కూతురుగా సురేఖ గారు కూడా ఉన్నారు. అవన్నీ కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. అంటే సార్ అంటే అల్లు అరవింద్ గారు కావచ్చు, మెగాస్టార్ చిరంజీవి గారు మధ్య ఉన్న బాండింగ్ అనేది మనం చాలా ఏళ్ళ నుంచి చూస్తున్నాం. ఏ విషయంలో అయినా సరే ఇద్దరు డెసిషన్స్ తీసుకోవడం అనేది. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఈ డెసిషన్ వెళ్ళి ప్రచారం చేయడం, ఇప్పుడు సైలెంట్ అయిపోవడం, ఎక్కడ కూడా సంబరాల్లో ఆయన రాకపోవడం మన మాటినే పరిస్థితికి వస్తుంది. తెలియకుండానే జరిగి ఒకప్పుడు జనరేషన్ వేరు ఉంటుంది, ఇప్పుడు జనరేషన్. చిరంజీవి గారికి అల్లు అరవింద్ గారి జనరేషన్ వేరు, ఇప్పుడు పిల్లల జనరేషన్ వేరు. మన అల్లు అరవింద్ గారి ఫ్యామిలీ పిల్లలు 40 సంవత్సరాలు కలిసి ఉన్నారు. అసలు ఎక్కడ కూడా ఆత్మ ప్రత్యాత్మ అనుకుని ఉన్నారు. ఈరోజు పిల్లలు కూడా కలిసి ఉండాలని మనం కోరుకుంటాం. అందరూ కూడా అదే కుటుంబంలో మెగా కుటుంబంలాగా ఉండాలని కోరుకుంటాం. అల్లు కుటుంబం మెగా కుటుంబం రెండు ఒకటేనే అనుకున్నాం తప్ప 2 కుటుంబాలు అనుకోలేదు. కానీ ఇప్పటికైనా అల్లు అరవింద్ గారు ఒక అడుగు ముందుకేసి ఈ 2 కుటుంబాలు కలిసి 2 కుటుంబాలు మాట్లాడుకొని 2 కుటుంబాలు చక్కగా ఉండి ఈ ఫ్యాన్స్ అనేది ట్రోలింగ్లు కాకుండా, సినిమా ఇండస్ట్రీ మీద దెబ్బ పడకుండా, సినిమా మీద దెబ్బ రాకుండా అల్లు అరవింద్ గారు ఒక అందుకు మునిగేసి దీన్ని ఫుల్ స్టాప్ పెడతారని అనుకుంటున్నా. ఆ కుటుంబాలు బాగుండాలి. అరవింద్ గారు కానీ చిరంజీవి గారు కానీ వాళ్ళ ఫ్యామిలీ 2 బాగుండాలి. మంచి కుటుంబాలు చక్కగా ఏదో చిన్న పొరపాట్లు జరగవచ్చు, చిన్న వస్తుంటే ఆవేశాలు. కానీ ఇది మొత్తం ఫ్యాన్స్ మీద స్విచ్ పెట్టకుండా మెగా ఫ్యామిలీ కింద ఉండాలనేది నా కోరిక, చాలామంది కోరిక. అలా కలుస్తారు అని ఫుల్ స్టాప్ 2 daysలో పెడతారేమో అని ఆశిస్తున్నాను. అండ్ సార్ ఇది ఏమన్నా పుష్ప 2కి ఎఫెక్ట్ పడుతుందా? అంటే ఫ్యాన్స్ వార్ అనేది కొంతమంది అంటే కొంతమంది పెడుతున్న కామెంట్స్ ఎలా ఉన్నాయంటే, పుష్ప 2 రిలీజ్ అప్పుడు నీకున్న ఫ్యాన్స్ అంతా కూడా మెగా ఫ్యాన్స్, పవర్ స్టార్ ఫ్యాన్స్, నీకంటూ ఫ్యాన్స్ ఉన్నారని నువ్వు విర్రవీగుతున్నావు కదా, నీ సినిమా ఎలా ఆడుతుందో చూస్తామని ఒక ఛాలెంజింగ్ లాగా కామెంట్స్ పెడుతున్నారు. కానీ చిరంజీవి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు ఎవ్వరూ క్షమించరు. ఎందుకంటే సినిమా వేరు, రాజకీయం వేరు. రాజకీయం అనేది ఆయన వ్యక్తిగతం. సినిమా అనేది మీకు నచ్చితే సినిమా చూడండి, నచ్చకపోతే మానేయండి. అంతే తప్ప ఒక హీరో సినిమా మేము చూడడం, ఒక హీరో సినిమా ట్రోల్ చేస్తామంటే తప్పు. ఆయన రాజకీయంగా ఆయనకి ఇష్టపడింది అటు వెళ్ళాడు, రాజకీయంగా ఇష్టపడింది మనం వెళ్ళాము ఇటు. అంతే తప్ప రాజకీయం వేరు, సినిమా వేరు. సినిమాకి ఈ ఎఫెక్ట్ రాకూడదు. అందుకే నేను చెప్తాను అరవింద్ గారు ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇది ఆయన తీసుకుంటేనే నిర్ణయం బాగుంటుంది అంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నైస్ ఇంటర్వ్యూ.